ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ సూపర్ 8 దశలో అడుగుపెట్టింది. ఆదివారం స్కాట్లాండ్ పై ఆస్ట్రేలియా చివరి ఓవర్లో ఉత్కంఠభరిత విజయం సాధించడంతో ఇంగ్లాండ్కు మార్గం సుగమమైంది. తొలుత బ్యాటింగ్ చేసి స్కాట్లాండ్ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఆటగాళ్లు 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించారు. 49 బంతులు ఎదుర్కొన్న ట్రావిస్ హెడ్ 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 68 పరుగులు బాదాడు. ఇక మార్కస్ 29 బంతుల్లో ఏకంగా 59 పరుగులు బాదాడు. ఇందులో 9 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. వీరిద్దరూ కీలక దశలో అవుట్ అయినప్పటికీ టీమ్ డేవిడ్ 24 పరుగులు చివరి వరకు క్రీజులో ఉండి ఆస్ట్రేలియాను విజయ తీరాలకు చేర్చారు. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్, సఫియాన్ షరీఫ్ చెరో 2 వికెట్లు, బ్రాడ్విల్ 1 వికెట్ తీశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్దేశిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. బ్రాండన్ మెక్లఫ్లు 34 బంతుల్లో 60 పరుగులు బాదాడు. బెర్రింగ్ స్టోన్ 40, మున్సే 35 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు. కాగా స్కాట్లాండ్ పై ఆస్ట్రేలియా గెలుపుతో ఇంగ్లాండ్ కు కలిసి వచ్చి సూపర్ 8 దశలో అడుగుపెట్టింది. గ్రూప్ బిలో 4 మ్యాచ్లుగా గెలిచిన ఆస్ట్రేలియా నాకౌట్ అడుగుపెట్టింది. ఇక ఇంగ్లాండ్, స్కాట్లాండ్ చెరో 5 పాయింట్లతో ఉన్నప్పటికీ మెరుగైన రన్ రేట్ తో అర్హత సాధించింది.